పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముర్షిద్ఫీర్ ఖాద్రీ మాత్రం తనపై ఐఎన్టీయూసీ వర్గం చేసిన అవాస్తవ ఆరోపణలకు వ్యతిరేకంగా నేడు విలేకరుల సమావేశంలో ఖండించారు. ఐఎన్టీయూసీ ఫెడరేషన్ ఈ రెండు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పనిచేయాలే తప్ప ఇతరులపై అసత్య ఆరోపణలు చేయటం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు తమ వెకిలి చేష్టలు మానుకోకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేసి తగిన రీతిలో చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ ఐఎన్టీసీ అనేది మన ఢిల్లీ ఇది కాంగ్రెస్ సంస్థకే పనిచేస్తుంది. ఐఎన్టీసీ అనేది కూడా కాంగ్రెస్కే పనిచేస్తుంది. కానీ ఈ విషయం మాట్లాడడానికి ముఖ్య కారణం ఏమంటే ఐఎన్టీసీ వాళ్ళు ఇది ఫేక్ డూప్లికేట్ అని చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఏది లేదు. ఇది రిజిస్ట్రేషన్ చేశాము. రిజిస్ట్రేషన్ కాపీస్ కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. మీకు ఇస్తాను, ఒక్కొక్క కాపీ పెట్టుకోండి. ఇప్పుడు ముఖ్య విషయం ఏమంటే మనం అందరం ఎవరు చేసినా రాహుల్ గాంధీ పిఎం అవ్వాలా, కాంగ్రెస్ ప్రతి చోట గెలిచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఇలాంటి టైంలో వీళ్ళు ఐఎన్టీసీ అది ఫేక్ అని చెప్పి పబ్లిక్కి డిస్టర్బ్ చేయడం అనేది చాలా తప్పు. అవసరం లేదు ఆ డిస్కస్. మీరు కాంగ్రెస్కే పనిచేస్తున్నారు, మేము కాంగ్రెస్కే పనిచేస్తున్నాం. ఈరోజు మనం కష్టపడుతున్నాం. రాహుల్ గాంధీ పిఎం అవ్వాలా, షర్మిలా మేడం సీఎం అవ్వాలా అని తిప్పలు పడుతున్నాం. ఈ టైంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పార్టీకి మర్యాద మట్టి కలిపే పనులు చేయడం అనేది చాలా తప్పు. అవసరం లేదు మనకు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు సన్మానం చేస్తే దాంట్లో తప్పేముంది? అది కూడా స్టేజ్లో చెప్పే స్థాయికి దిగజారారు. అది రాజకీయం. అవసరం లేదు. మన పని అందరూ కలిసి పనిచేసి ఏం చేయాలో చేసుకోవాలి. ఇప్పుడు కోఆర్డినేటర్ల మీద చెప్పడం, వాళ్ళు ఇదే చేస్తున్నారు, అవన్నీ ఏమవసరం మీకు? మీ పని మీరు చూసుకోండి. అసలు మీరు పని చేస్తున్నారు. ఇంతకు ఐఎన్టీసీ అనేది కర్నూలు డిస్టిక్లో పనిచేస్తుందా? మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ కాదు. ఒకరో ఇద్దరో ఉంటారు. ఏ ధర్నాల్లో ఉండరు. ఏ ఫ్యాక్టరీల కాడ మీరు ఏం చేశారు? కానీ మనం అడగలేదు. ఎందుకు? మీ పని మీరు మా పార్టీకి కాంగ్రెస్కే చేస్తున్నారు, మేము కాంగ్రెస్కే. మనలో ఒకరిని ఒకరు ఇది చేసుకొని ఇంకా పార్టీ మరాలు కలిపి పనులు చేయకూడదని. కానీ మీరు చేసింది ఏమి? ఇది మనది కాదు, ఇలా అలా అని చెప్పడం అనేది బేకార్ మాటలు. మనము ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఐఎన్టీసీ ఫెడరేషన్ వాళ్ళు చందాలు వసూలు చేసుకొని పబ్లిక్లో తిరిగి డబ్బులు వాళ్ళ ఇల్లు గడుపుకోనికే చేసినారని వాళ్ళు చెప్పారు. అది వీడియోస్ కూడా ఉన్నాయి నా కాడ. అది నేను లీగల్గా వాళ్ళకు పదుదా నష్టం చేసేస్తున్నాను. దాని గురించి అది ఒక విషయం. లాస్ట్ ఇక మనకు మెయిన్ విషయం ఏమంటే వీళ్ళు మన కర్నూలు డిస్టిక్ ఐఎన్టీసీ వాళ్ళే కొట్లాడుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళు బాగుండరు, ఇంకొకరిని బాగుండరు. ఇది వాళ్ళ ప్రెసిడెంట్ గమనించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. మాటికి ఎవరు జరుగుతుంటే వాళ్ళకు వస్తే ఎవరు సహించరు. ఖాద్రీ అనేతోడు అంత చిల్లరోడు కాదు. పార్టీ ఫ్యాక్టరీల కాడ వాళ్ళ కాడ ఈళ్ళ కాడ పోయి డబ్బులు వసూలు చేసుకొని ఒక పెద్ద బిజినెస్ ఉంది నాయి, ఒక పెద్ద కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. కానీ అసలు మీరు నా గురించి మాట్లాడే ఇదే లేదు. మీకు అర్హత ఏమనుకుని చెప్తున్నారు మీరు నా గురించి మాట్లాడడం? నేనైతే 100% ఎవరైతే పార్టీ మర్యాదలు నా పార్టీకి నష్టం కలిగిస్తారో ఎవరికి వద్దను. ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి నా మీద కానీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ
ఏదైనా ఇది చేసే పనులు చేస్తే మాత్రం నేను వదలను, ఎట్టి పరిస్థితుల్లో వదలను, ఎవరికి వదలను. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఉన్నారని, వాళ్ళు ఎవరున్నారో చెప్పి వాళ్ళకు కూడా నేను వదలను. కఠినంగా చెప్తున్నాను, పార్టీ మర్యాదలు మట్ట కలిపే పని ఏది చేయకండి. మనకి ఏదైనా ఉంటే మీరు నేను వేరే అని మీరు అనుకుంటుంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. వాళ్ళు అక్కడ పైన రాత్రి పగులు కష్టపడుతున్నారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్టీకి విస్తరణ కోసము. మనము ఈడ కూర్చొని కర్నూలు చేసి సచ్చేది ఏం లేదు. వాడట్ట ఈడు ఇట్ట వాడట్ట ఇవే నా పనులు. పని చేయండి చేతగా, సరే మీకు పని చేత కాబట్టి ఇళ్ళలో కూర్చోండి, విమర్శలు ఎందుకు మీకు? ప్రతిసారి ఇదేనా మీకు? ఈ ఐఐటీసీ టీం ఎట్లా ఉందంటే, నేను నా మీదే కాదు, ప్రతి ఒక్కరితో ఇదే పంచాయతీ వాళ్ళ మీద వాళ్ళే కొట్లాడుకుంటుంటారు, వాళ్ళ మీద వాళ్ళే ప్రెస్ మీట్లు పెడతారు. ఇట్లా చేయడం మంచిది కాదు. ఇది వాళ్ళ ప్రెసిడెంట్ గారు కూడా గమనించి వాళ్లకు మీరు ఏం చెప్తారో పార్టీ మర్యాదలు పోకుండా పనులు చేసుకుంటే మంచిది. లేకపోతే నేను అధిష్టానంతో కలిసి చర్చిస్తాను ఈ విషయం. ప్రతిసారి ఈ పార్టీ ఆఫీస్లో ఎవరితో కొట్లాడారు, ఐఎన్టీసీదే పంచాయతీలు ఉంటాయి. నేను కాంగ్రెస్ మనిషిని కాదా? నిన్నటి వరకు నేను కాంగ్రెస్, లాస్ట్ టైం నువ్వే శాల్వాలు వేసావు, నువ్వే కండువాలు వేసినావు, ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడడం ఏమది? అంటే నేను వస్తే మీకు ఏం జరగవు మీకు తెలుసు, మీ దందాలు నడతావు, మీ దుకాణాలు బంద్ అయిపోతాయి. ఇది 100%. ఒకరి గురించి మాట్లాడే ముందు వాడు ఎవరు, ఏం చేస్తాడు, వాడి పరిస్థితి, వాడి కెపాసిటీ తెలుసుకోవాలా. మా దందాలు నడుపుకోనికే మా ఇది చందాలు వసూలు చేసుకుందాం అంటారా మీరు? ఇప్పుడు నేను పరుదావా కేసు వేస్తున్నాను, ఈరోజే పంపిస్తాను లీగల్ నోటీసులు. ఆ రోజు ఎవరెవరు చెప్పారో వాళ్ళందరికీ దానికి జవాబు ఇవ్వండి. ఏం జవాబు ఇస్తాను? కాబట్టి నేను మన పార్టీ కోసం నేను 100 సార్లు వస్తాను. నాకు పోస్టు పదవి ఇవన్నీ అవసరం లేదు. అవసరపడితే నాకు ఇంటి నుంచి 1,00,000 కాదు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను నిలబడతాను. మీకు చేత అయితే నిలబడండి, అయితే కష్టపడండి. చేసే వాళ్ళను డబ్బు లేపి ఊకే వాళ్ళని వీళ్ళని మీరు విమర్శించుతూ ఉన్న పార్టీలో చేసుకునే పనులను కూడా మీరు చేయడం మంచి పద్ధతి కాదు. అవి అన్నీ మానేయండి, జాగ్రత్తగా ఉండండి. పేరు? జై కాంగ్రెస్, జై. పేరు చెప్పండి. నేను సయ్యద్ ముషక్కీర్ ఖాద్రీ, ఐఎన్టీసీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఓకే. నేను ఒరిజినల్ కొంతమంది అడుగుతున్నారు, దానికి కోర్టు నుంచి ఆర్డర్ కాపీస్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ కాడ ఉంటే చూపించుకోమనండి. రిజిస్ట్రేషన్ పక్క. డూప్లికేట్ ఎట్లా ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అంటే మీరు అది ఇంకోటి సంస్థ అని చెప్పుకోవచ్చు. డూప్లికేటు ఫేక్ అంటే దానికే నేను ఇప్పుడు కేసు వేస్తుంది, బరుదా నష్టం వేస్తుంది కేసు. అదే ఇది లీగల్ లేబర్ డిపార్ట్మెంట్ది ఉంది, ఇది చూసుకోండి. అన్నీ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాను ఒక్కొక్క కాపీ చూడండి. మీరు పట్టుకోండి, అన్నికే పట్టి మనకు కూడా ఎవిడెన్స్. కూర్చొని తీసుకోవాలి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీపై విశ్వాసముతో ఐఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్గా నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్ళి ఆదేశాన్ని పొంది కాసి ఈరోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు ఖాద్రీ సార్కి బోలీలో